న్యాయవాది, హైకోర్టులో సివిల్ కోర్టులో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ఎటువంటి విధమైన రాజకీయ అనుబంధం కానీ ఎటువంటి యాక్టివిటీస్ కానీ లేని ఒక పూర్తి ప్రొఫెషనల్స్ను దారుణంగా కారుతో ఒక ప్లాన్ తోటి ఒక కుట్రతోటి కాన్స్పిరసీ తోటి చంపేయడం జరిగింది. దానికి మేము అందరం అడ్వకేట్స్, లీగల్ సెల్, బీఆర్ఎస్ అందరం కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తం ప్రభుత్వానికి డీజీని, కమిషనర్ మేము అందరం పోయి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. రెండోది మేము కోర్ట్స్ కూడా బంద్ చేపించి మాకు న్యాయవాదులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ఈ రాష్ట్రం లోపల ప్రత్యేకంగా గత కొన్ని రోజుల నుంచి చాలామంది అడ్వకేట్స్ మీద దాడులు జరుగుతున్నాయి. ఎన్నో రకాలుగా కోర్ట్స్లో మేము ధైర్యంగా పోయి పనిచేసే పరిస్థితి లేదు. ఒక అప్రిహెన్షన్లో ఒక తీవ్రమైన నిర్బంధంలో పనిచేసే పరిస్థితి ఏర్పడింది. జడ్జెస్ కూడా ఫ్రీడంలో తగ్గిపోతుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారే హోంశాఖ ఉన్నారు. ఏంటంటే ముఖ్యమైన శాఖ అది. మనకు ఎవరైనా వినవించుకోవాలా, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా, ఏమైనా కలవాలన్నా కూడా ముఖ్యమంత్రికి భద్రత ఎక్కువ ఉంటుంది. అన్ని పరిస్థితులు మనం కలవలేము. కనీసం హోమ్ మినిస్టర్ ఉంటేనన్నా వాళ్ళ దగ్గర పోయన్నా చెప్పడానికి కానీ ఏదైనా వినడానికి కానీ అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఎన్నోసార్లు అడ్వకేట్ మీద జరిగింది. పిఎస్లలో కూడా పోలీస్ స్టేషన్లలో కూడా పోతుంటే మీరు పోలీస్ ఆఫీసర్స్ ఎట్లనో మా డ్యూటీ అడ్వకేట్స్ డ్యూటీ అది. వీఆర్ ఆల్సో లా ఆఫీసర్స్. కాబట్టి కనీసం మర్యాద లేకుండా చాలా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు అంత లేకుండే, ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉంటుండే. ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు దయచేసి మేము డీజీపీ గారికి చెప్తున్నాము, పోలీస్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ అర్థం చేసుకోవాలి. మీరు మీ డ్యూటీ మీరు ఎట్లా చేస్తారో మా డ్యూటీ మేము అట్లా చేస్తాము. మాకు కంపల్సరీ అడ్వకేట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ సభ్యుని మాట్లాడే అవకాశం ఇవ్వాలి, చేయాలి. మాకు మేము డీజీపీ గారిని కోరుతున్నాం ఏంటంటే మీరు ఆ ఫ్యామిలీకి, మొయిదీన్ ఫ్యామిలీకి రక్షణ వాళ్ళ అబ్బాయికి కల్పించాలి. ఓపెన్గా అబ్బాయి చెప్పింది ఇంతవరకు అది కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలా. ఇప్పుడు ఏ అడ్వకేట్కి జరిగినా కూడా మీరు బాధ్యత వహించాలి. ఇంత పర్ఫెక్ట్గా కల్పబుల్ హోమిసైడ్ అంటారు దీన్ని. ఏ విధంగా ఆ కార్ వచ్చి ఎగ్జాక్ట్లీ తన వరకే తీసుకుంటూ 100 మీటర్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అంటే పర్ఫెక్ట్గా ఎవరైతే అసాసినేషన్ జరిగిందో వాళ్ళు ఖచ్చితంగా చాలా ప్రీ ప్లాన్డ్గా చేశారు. సో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఇంతకుముందు సార్ కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. మళ్ళీ పోలీస్ మటుకు తీవ్రంగా ఈ విషయంలో ఫెయిల్ అయింది ప్రొటెక్షన్ ఇవ్వడంలో. ఇంతకుముందు అటాక్స్ జరిగినప్పుడే వాళ్ళ సన్ చెప్పిన ప్రకారము కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది, పోలీస్ ప్రొటెక్షన్ అడిగారు. బట్ వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వబడలేదు. ఈసీ క్యామ్లో చాలా క్లియర్గా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా పేర్లు చెప్పిన తర్వాత కూడా ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు కస్టడీలోకి తీసుకోలేదు. చాలా క్లియర్గా కాంగ్రెస్కి సంబంధించిన నేత ఆలం ఖాన్ అండ్ ఈ సన్ ఆర్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా ఆ ఫ్యామిలీని హెరాస్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళ సన్ ఈవెన్ ప్రొటెక్షన్ కూడా అడిగారు. మరి ఆ ప్రొటెక్షన్కి సంబంధించింది ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ సన్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఆల్రెడీ హీ హాస్ టేకెన్ ఫ్యూ నేమ్స్. తీసుకున్న తర్వాత వాట్ స్టాపింగ్ యూ అంటే డీజీపీ గారు ఎందుకు ఆగుతున్నారు? మరి 2 సంవత్సరాలుగా వరుసగా ఏ విధమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఒక నెల రోజుల క్రితమే స్వప్న అనే న్యాయవాదిపై పట్టపగలు సొంత సోదరుడు హత్య చేయడం, ఆ తర్వాత మొన్న మేడిపల్లిలో అడ్వకేట్స్పై పోలీసుల దాడి, జనగాంలో, సిద్దిపేటలో ఇట్లా వరుసగా జరుగుతున్న అనేక దాడులు చూస్తూ ఉన్నా కూడా ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఇంటి ముందు అసెంబ్లీకి బ్యాక్ సైడు డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో న్యాయవాదిని నిన్న ఎంత దుర్మార్గంగా హత్య చేసిందో తెలుసు. ఎవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో వారు గతంలో ఒక 5 సార్లు 6 సార్లు వారి మీద అటాక్ చేసిండ్రు అనేటువంటి విషయాన్ని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. పోలీసులకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇవాళ అత్యంత కిరాతకంగా హత్య చేయడం గావించింది.